సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకొస్తాయని, జగన్ను రెండోసారి సీఎంగా చేస్తాయని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ధీమా వ్యక్తం చేశారు. విశాఖ నార్త్లోని పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక వార్డుల్లో పర్యటిస్తున్న ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. తాజాగా సీఎం జగన్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోతో ప్రజలకు మరింత మేలు జరుగుతుందని కేకే రాజు అన్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు 9వ రోజు విశాఖతో నామినేషన్ ద్వారా 9వ రోజు ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఈరోజు మీరు చూశారు, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా మరి చల్లని ఆశీస్సులు దీవెనలు కూడా అందించి తప్పకుండా మేము సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తాం అని అందరూ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంగా ఈ నియోజకవర్గంలో ప్రతి క్షణం కూడా ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రజలకు ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్య కూడా పరిష్కారం చూపించాం. అనేక 435 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించాం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు అందించిన అభివృద్ధి ఫలాలకి ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యం, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి సాధ్యమని ప్రజలందరూ కూడా ఈరోజు విశ్వసించారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కానీ పరిపాలనా రాజధాని కానీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే సాధ్యమని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ సందర్భం కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసేది, మీ అందరికీ కూడా తెలుసు, కేకే రాజు అనేవాడు ఏ విధంగా మీకు అందుబాటులో ఉన్నాడు. మీ బిడ్డగా, మీ తమ్ముడిగా మీ కనెక్షన్ కూడా అందుబాటులో ఉన్న మీ అంత పవిత్రమైన అమూల్యమైన ఓటమితో సీలింగ్ ఫ్యాన్ వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ బత్సా ఝాన్సీ లక్ష్మి గారు కూడా మీ అందరికీ చల్లని ఆశీస్సులు.